రాష్ట్ర రాజధానిలో వడ్డీ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. పాత బస్తీలో వడ్డీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లుతోంది. అధిక వడ్డీలకు అప్పు ఇవ్వడం, తిరిగి చెల్లించాలని వేధింపులకు దిగడం కామన్ అయిపోయింది. వడ్డీ వ్యాపారులు రెచ్చిపోవడంతో పోలీసులు వారికి చెక్ పెట్టే పనిలో పడ్డారు. 100 రూపాయలకు 10 రూపాయల వడ్డీ, టైంకు వడ్డీ చెల్లించకుంటే చక్ర వడ్డీ, బారు వడ్డీ. చిరు వ్యాపారులే టార్గెట్గా దందా. పాత బస్తీలో రెచ్చిపోతున్న ఫైనాన్స్ వ్యాపారులు. ఏం అశోక్ రెడ్డి, మంచుకున్నావా? చాలా బ్యాడ్ గా ఉన్నాను బాబు. అవసరం కొద్దీ నా కూతురు చదువు కోసం ఆ చంపక్ శెట్టి గారి దగ్గర 25,000 అప్పు తీసుకున్నాను. వాడు వడ్డీల మీద వడ్డీలు కట్టి ఇప్పటి వరకు ₹1,00,000 వసూలు చేశాడు. మమ్మల్ని కూడా అలాగే సతాయిస్తున్నాడు బాబు. మేమందరం ఆయన బాధితులమే. ఏంటి మీరు కంప్లైంట్ చేస్తే బెదిరిపోతారనుకున్నారా? ఇలాంటివి చాలా చూశాను రా. ఏం చంపక్ సేట్, మందిని పరేషాన్ చేస్తున్నట్టు ఏం కథ? కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు, చంపక్ దాసుని. నేను పరేషాన్ చేయట్లా, ఫైనాన్స్ చేస్తున్నాను. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? ఆ పెంచక నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా? ఇది వ్యాపారం. అరే, గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తిడు వ్యాపారమారా సైతాన్? నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ. ఇది సినిమాలో కామెడీ కావచ్చు, కానీ పాత బస్తీలో మాత్రం నిత్యకృత్యం. పూట గడవడం కష్టమైన వాళ్ళు మరో మార్గం లేక ఇలాంటి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బతుకుబండి ఎలాగైనా లాగాలన్న తాపత్రయంతో తాహతుకు మించి బరువును మోస్తున్నారు. అదే వారి పాలిట శాపంగా మారుతోంది. వారి బాధలే ఫైనాన్స్ వ్యాపారుల పాలిట వరాలుగా మారుతున్నాయి. పాత బస్తీలో రెచ్చిపోతున్న ఫైనాన్షియర్లు, కాబూలీ వాలాలుగా మారుతున్న వడ్డీ వ్యాపారులు, అధిక వడ్డీలకు అప్పులు, ఫైనాన్షియర్ల చేతిలో నలిగిపోతున్న చిరు వ్యాపారులు, డైలీ ఫైనాన్స్ పేరుట నిలువు దోపిడీ. ఇదే పాత బస్తీ. ఇక్కడ చిన్న వ్యాపారులే ఎక్కువ. ఈ హ్యాకర్లంతా వడ్డీ వ్యాపారుల మీద ఎక్కువగా ఆధారపడతారు. అదే వాళ్ల జీవితాలకు శాపంగా మారుతోంది. పాత బస్తీలో 1000కి పైగా చిన్న వ్యాపారులున్నారు. వీళ్లంతా డైలీ ఫైనాన్స్ కింద రుణాలు తీసుకుంటారు. వడ్డీలు, చక్రవడ్డీలు, బారు వడ్డీలంటూ చిన్న వ్యాపారులంతా వడ్డీకి రెండింతలు చెల్లిస్తున్నారు. బ్రోకర్ల నిబంధనల వల్ల చిన్న వ్యాపారులు అధిక చెల్లింపులు జరపాల్సి వస్తోంది. అప్పు చెల్లించాలంటూ దాడులు, హత్యలకు కూడా వెనుకాడని వడ్డీ వ్యాపారులు, మహిళల్ని కిడ్నాప్ చేస్తున్న ఫైనాన్స్ వ్యాపారులు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని నానుడి. కానీ తీసుకున్న అప్పు టైంకు చెల్లించకుంటే ఫైనాన్స్ వ్యాపారులే యమకింకరులుగా మారుతున్నారు. చేసిన అప్పుకు వడ్డీ చెల్లించని వారి ఫ్యామిలీ మెంబర్స్ను కిడ్నాప్ చేస్తున్నారు. హత్యలకు వెనకాడ్డం లేదు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతుండడంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. యకుత్పురాలోని ఫైనాన్షియర్ జఫర్ పహిల్వాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలకు వెళ్లిన పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు జఫర్ పహిల్వాన్ అనుచరులు. हमें डिसिप्लिन मालूम है, ये डिसिप्लिन है सब आप लोगों का. ची 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 वीर बनो कमिश्नर साहब गुड आए हैदराबाद को नहीं नहीं अरे मैं पॉलिटिकल भी हूँ साहब. कमिश्नर साहब ये बात लंबी है, पैसे मिलने का कमिश्नर साहब से उन्हें कुश्ती भी नहीं पब्लिक पुलिस में. పాత బస్తీలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ఫైనాన్షియర్లపై పోలీసులు దాడులు చేశారు. ఏకకాలంలో రెయిన్ బజార్, యాకుత్పురా, మీరా చౌక్ ప్రాంతాల్లో సౌత్ జోన్ పోలీసులు రైడ్స్ నిర్వహించారు. మరో వడ్డీ వ్యాపారి మహమ్మద్ పహిల్వాన్ ఇంట్లో సోదాలు చేశారు.